చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. నిజామాబాద్ జిల్లాలో చిరుతపుల కలబరాలకు సంబంధించి ఇప్పటికే కలకలం రేపింది. దానికి సంబంధించిన కేసును ఛేదించారు. ప్రస్తుతం డిఎఫ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడించే ప్రయత్నిద్దాం. సార్, ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఫస్ట్ కేసు అనుకుంటా చాలామంది నిందితులు దొరికారు. పులిని చంపడం ఏంటి సార్ అసలు వాస్తవానికి ఇంత దారుణమైన ఘటన? ఏం చెప్తారు? ఎట్లా ట్రేస్ అవుట్ అయింది? ఫస్ట్ థింగ్, ఇప్పుడు నా ఒక రిక్వెస్ట్ అందరికీ, ప్రొటెక్ట్ ది వైల్డ్ లైఫ్, ప్రొటెక్ట్ ది ఫారెస్ట్. అదే అవర్ ఫ్యూచర్, దట్ ఈస్ అవర్ ఫ్యూచర్. సో ఫస్ట్ థింగ్ విల్ గెట్ ద నోట్. WCCB ఒక వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఉంటుంది. అక్కడి నుంచి నా డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదే ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అదే ఇక్కడ ట్రేడ్ జరుగుతుంది, ఇక్కడ ఇది పంపిస్తారు, అది మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదే ఇన్ఫర్మేషన్ మీద యాక్షన్ తీసుకున్న తర్వాత విల్ బుక్ ద కేస్. అంటే నిందితులంతా ఏమేమి వెపన్స్ వాడారు, దాన్ని ఎట్లా పట్టుకున్నారు, ఫస్ట్ పులులు చంపనీకి ఏమి ఉపయోగించారు? ఉపయోగం అంటే అది దే ఆర్ డూయింగ్ ద సేల్, దే ఆర్ సెల్లింగ్ ఇట్ ఇన్ ది మార్కెట్. ఇక్కడి నుంచి థాయిలాండ్ పంపిస్తారు, ఇక్కడి నుంచి మేఘాలయ పంపిస్తారు. అక్కడ పెద్ద గ్యాంగ్స్ ఉంటుంది. అది పెద్ద గ్యాంగ్స్ మీద అదే దే ఆర్ యూజింగ్, అది చర్మం యూజ్ చేస్తారు. తర్వాత నెయిల్స్, టూత్, అది అన్ని విస్కర్స్ అన్నీ యూజ్ చేస్తారు. అక్కడ దే ఆర్ సెల్లింగ్ ఇట్ ఫర్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్. ఇప్పుడు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ దొరకలే, బట్ వన్స్ వీ గెట్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విల్ కమ్ అవుట్ విత్ ది డీటెయిల్స్. అంటే పులి చంపడానికి ఏమి ఉపయోగించారు? అంటే దానికి ఏమైనా విషయం పెట్టారా, లేకపోతే మొత్తం మంది ఇచ్చారు? ఇక్కడ పులి అంటే మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. మీరు పులి అంటే పెద్ద పులి ఒకటి, టైగరు, చిరుత పులి. ఇక్కడ చనిపోయిన రెండు చిరుత పుళ్ళు. ఒకటి దర్పల్లిలో జరిగింది, అది నిజామాబాద్ డివిజన్, మా డివిజను. ఇంకోటి ఆర్మూరు డివిజన్లో కమ్మరపల్లిలో జరిగింది ఒకటి. అది అయితే ఇప్పుడు ఇక్కడ మా దగ్గర ఏమైందంటే, ఇక్కడ మన దగ్గర కొంతమంది ట్రైబల్స్ ఉన్నారు, ఎస్టీలు ఉంటారు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే అడుగు పందులు పట్టుకోనికి వెళ్తున్నారు అన్నమాట. ఎవ్రీ 1 or 2 monthsకి వెళ్తూనే ఉంటారు వాళ్ళు. వెళ్ళేసి ఏం చేస్తారంటే సన్న గేర్ వైర్ తీసుకొని దాని క్లచ్ వైర్ తోటి మొత్తం, క్లచ్ వైర్ ఉంటుంది కదా, ఆ క్లచ్ వైర్కి సన్న రింగులు వేస్తారన్నమాట. రింగులు మన జిఏ వరకు కడతారన్నమాట. కట్టేసేసి ఇట్లా లైన్గా దండెంలా కట్టేసి అటు ఒక చెట్టుకు ఒక చెట్టు కడతారు. ఇంత హైట్లో పెట్టేస్తారు అనమాట. సో అది పెట్టేసేసి అక్కడ సైడ్కి ఉంటారు, కూర్చుంటారు. రాత్రిపూట కూర్చోగానే అక్కడి సైడ్ నుంచి అడవి పందులు వస్తుంటే గెదుముతారు అన్నమాట. 4 ఉన్నారు దీంట్లో. గెదిమిరు అనమాట. గెదవంగానే ఏమైంది, ఫస్ట్ ఒక అడవి పంది పడిందంట. పడంగానే కర్రలతో సపోర్ట్ ఉండదు కదా, కింద పడిపోతుంది. అది మెడ కూర్చోబడిపోతుంది, ఇంకా పోనీకి రాదు దానికి. ఇమీడియట్ ఏం చేశారు, దాన్ని ఒక అడవి పందిని తీసేసి మళ్ళీ సెట్ చేశారు. మళ్ళీ సెట్ చేసేసి మళ్ళీ కూర్చోగానే మళ్ళీ గెదమంగానే ఈసారి వచ్చి చిరుతపులి పడదు. చిరుతపులి పడంగానే అప్పుడు ఏమవ్వాలి, ఇమీడియట్గా మాకు ఫారెస్ట్ స్టాఫ్కి ఇన్ఫామ్ చేస్తే మేము ఏం చేస్తాం, దాన్ని రెస్క్యూ చేసేసి దానికి ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ జూ పార్క్ తీసుకెళ్ళి దానికి ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ అమరాబాద్ టైగర్ రిజర్వ్లో వదిలేసి ఉంటుంది. అదేందుకు షెడ్యూల్ 1 యానిమల్. షెడ్యూల్ 1 యానిమల్ అంటే అంతరించిపోయే జంతువు అనమాట. అది అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి ఇంకా మనకు అవి చిరుతపులు అనేది కనబడదు అనమాట. సో దానికోసము ఇట్లా చిరుతపులు కానీ పులులు అంతరించిపోతున్నాయని మనకు 1972లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 వచ్చింది. సో ఎప్పుడైతే ఇట్లాంటివి జంతువులు కానీ చంపడం చేస్తామో పనిష్మెంట్ సీరియస్గా ఉండాలని చెప్పేసి మినిమం 3 to 7 years అనేది ఎక్కడైనా. బట్ ఎప్పుడైతే టైగర్ రిజర్వ్ అయితే ఇంకా మోర్ దాన్ 7 years పెట్టారు అన్నమాట పనిష్మెంట్. ప్లస్ లక్షలలో ఫైన్ పెట్టారు టైగర్ రిజర్వ్లలో. బట్ పులి అది చిరుత పులి కానీ పెద్ద పులి కానీ రెండు షెడ్యూల్ అనే యానిమలే, పనిష్మెంట్ సేమ్ ఉంటుంది. అవి ఇక్కడ రెవెన్యూకి వచ్చి చనిపోయినా, ఫారెస్ట్ చనిపోయినా శిక్షార్హులు పబ్లిక్ అవుతారు అన్నమాట. సో ఇక్కడ ఏం చేశారు, వాళ్ళు ఎప్పుడైతే పడ్డాక ఇమ్మీడియట్ ఇన్ఫామ్ చేయాల్సింది, లేకపోతే వదిలేసి వెళ్ళిపోవాల్సింది. మాకు ఇన్ఫామ్ చేయాలి కనీసం. అట్లా చేయకుండా వాళ్ళు ఏం చేశారంటే క్రిమినల్ ఇంటెన్షన్ మైండ్లో వాళ్ళు ఏం చేశారు, పడ్డాక అది కొట్టుకుంటుంటే దీనిపై మళ్ళీ కర్రలతో కొట్టిరు. 4 కర్రలతో కొట్టి చంపారు. దాన్ని కొట్టి చంపి మళ్ళీ వదలలేదు. అది అక్కడి నుంచి దర్పల్లి విలేజ్కి అంటే 6.5 kilometers తీసుకుపోయి అక్కడ తీసుకెళ్ళి దాన్ని ఒక చెట్టుకు ఏలాడ తీసి దాన్ని చర్మం కోసిరు. ఈ వీటిని మనం పాదాలు అంటాం, వీటిని పాస్ అంటాము. ఇక్కడికి నరికిరు అనమాట. ఈ 4 పాదాలు నరికిరు, చర్మం ఒలిచిరు, చర్మం తీసుకున్నారు, ఆ పాదాలు తీసుకున్నారు. ఆ మాంసం అనేది ఒక ఓపెన్ వెల్లీలో పడేసేసి మళ్ళీ అదేం చేసారు, ఆ చర్మము ప్లస్ ఈ 4 పాదాలు తీసుకొని 4 2 లూనాల మీద పోయిరు అనమాట దర్పల్లికి. వాళ్ళు దర్పల్లి ఉంటారు వీళ్ళ. సో ఒకతనేమో చిరుతపులి తోలు తీసుకోపోయిండు, ఆయన దగ్గర 2 పాదాలు ఉన్నాయి, ఇంకో అతని దగ్గర 2 పాదాలు ఉన్నాయి అనమాట.
అయినాక ఏమన్నారు, అరే నేను దీంట్లో ఒకతను నోటోరియస్ క్రిమినల్ ఉన్నాడు, ఎవరు అక్కడ పేర్లు చెప్పండి, నేను కామారెడ్డిలో ఒకతను నోటోరియస్ క్రిమినల్. అతను ఏంటంటే మొత్తం ఇది హంటింగ్ ప్లస్ ఇల్లీగల్ ట్రేడింగ్ అంటాం మనం. అంటే అవయవాలు, అంటే జంతువుల అవయవాలు, ఈ కూరలు కానీ చర్మం కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా రేట్ ఉంటుంది అనమాట. సో అవి ఆల్రెడీ అతను బిజినెస్ చేస్తున్నాడని తెలిసిందనమాట. ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్ళి సెర్చ్ చేసినప్పుడు మొత్తం ఫ్యామిలీతో సహా పరారైపోయిండు తాళం వేసి. అంటే ఏంది, అతను క్రిమినల్ ఇంటెన్షన్ ఉంది, నోటోరియస్ క్రిమినల్ అనమాట. సో ఆయన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఫోన్ ట్రాన్సాక్షన్స్ అన్ని చెక్ చేస్తున్నాము. ఇది ఇంతటితో ఇన్వెస్టిగేషన్ ఆగదు. సో ఇది ఏమైందంటే అది వెళ్ళిపోయిన తర్వాత మాకేం తెలిసిందంటే ఈ తోలు ఒక దగ్గర ఉన్న ఇది ఉన్నది కదా, తర్వాత ఈ పురుషోత్తం అనే ఒకతను క్యాండిడేట్ వాళ్ళకి కాల్ చేస్తుండ అనమాట, అరే ఉన్నాయా గోర్లు, నాకు మార్కెట్ వస్తుంది, రేట్ వస్తుందా అని. అయితే వాళ్ళు ఒకతను భయపడ్డాడు, నాకు తెలియదు భయ, ఇంకో అతను అన్నాడు. ఇంకోటి ఏం చేసినంటే అతను ఫస్ట్ అతను తీసుకుని చర్మం తీసుకుని, అమ్మ ఇదేదో తేడా ఉందిరా బాబు అని చెప్పేసి ఇంకో బయలు పడేసిండు ఓపెన్ వెళ్ళ. అది ఒక 30 ఫీట్ల డెప్త్ ఉంది, అది అలా మంచి పడత కూడా కనపడ, అంత డెప్త్ ఉన్నది, మనం చూసినాం మేము. సో ఇవన్నీ ఇంత ఉంటే మేము అంతా రికవరీ చేసినాం. మనకు ఒక 9 గోళ్ళు దొరికినాయి, ఇంకా 9 గోళ్ళు దొరకాలి. ఆ 9 గోళ్ళు మళ్ళీ సేల్ అయినాయో ఎక్కడ పోయినా ఎవరు చెప్పట్లేదు అనమాట. సో ఈ చర్మం కూడా దొరికింది, డీకంపోజ్ చర్మము. సో దీని మీద మేము ఒక ఇమీడియట్లీ రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేసినాము. 3 అక్యూజ్కి ఇమీడియట్ రిమాండ్ ఇచ్చారు, వాళ్ళు సారంగపూర్ జైలుకి పంపించిన వాళ్ళను. ఒక అక్యూజ్డ్ మిస్ అయిన అనమాట, అతని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఇంకా దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ ఉంటారో మొత్తం వాళ్ళ ఫోన్ కాల్ డేటా, వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ చూస్తున్నాము. ఇంకా దొరుకుతారు ఇలా. ఎందుకంటే ఇప్పుడు ఇది అక్కడ ఒకటి ఆర్మూర్ డివిజన్లో జరిగింది. సో అది ఒక లెపర్డ్ హంటింగ్ కేసు. అయితే ఇప్పుడు మీరు అంటున్నారు టైగర్ హంటింగ్ కేసు, ఆ టైగర్ ఉందా లేదా అనేది, ఎందుకంటే మనకు అంటే అన్ని అనుమానాలు అనమాట. అంటే ఇక్కడ చంపిరా, ఎందుకంటే వీళ్ళే ఉన్నారా, ఇంకా వేరే టీం ఉన్నారా, అసలు ఉందా లేదా అనేసి ఇంకా అనుమానాలు. బట్ ఏంటంటే ఇప్పుడు డిఎఫ్ఐ సార్ చెప్పినట్టు అది జగిత్యాలు పోయిందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఈ పులి పెద్ద పుల్లకి ఏంటంటే చారలు ఉంటాయి. సో ఆ చారలు ఏంటంటే మనకు కెమెరా ట్రాప్లో పడ్డప్పుడు ప్రతి చార డిఫరెంట్ అనమాట. సో ఆ చారతోటి సేమ్ పుల్ల కాదా అని మేము ఐడెంటిఫై చేస్తాం అనమాట. సో ఇది మా నిజామాబాద్ జరిగింది. ఇది ఓవరాల్గా పెద్ద పులికి సంబంధించి క్లియర్గా చెప్తున్నారు. ఇది హంటింగ్ మూట, అలాగే ఇంటర్నేషనల్ క్రిమినల్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు కేసు క్లోజ్ కాలేదు, ఇంకా కేసు విచారణ ఇంకా కొనసాగుతుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్ నుంచి.